ఎంతమందికి చేతులు ఉన్నాయి? ఎంతమందికి చేతులు ఉన్నాయి? చేతులు ఉన్నాయి. దేవుడిచ్చింది ప్రభువుని ఘనపరచడానికి. ఆమేన్. నోరిచ్చింది ప్రభువుని మహిమపరచడానికి, స్తుతించడానికి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని ఘనపరుస్తాం. ఆమేన్. ఒక స్పెషల్ టైంలో మనం ఉన్నాం. ఆమేన్. వీఆర్ ఇన్ ఏ స్పెషల్ టైం. మీ అందరితో ఈరోజు ఉండడము చాలా ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ ఆల్సో ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళికలో ఇది కూడా ఒక భాగం. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు చాలా విషయాలు మాట్లాడుతున్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడని? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకపోతే నీవే పోగొట్టుకుంటావు చాలా విషయాలు. బికాస్ దిస్ ఇస్ ద టైమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే సమయం. తండ్రి అయిన దేవుడు తన సమయంలో తన కార్యాలు చేశాడు. పాత నిబంధనలు చూసాం. క్రొత్త నిబంధనలోకి యేసు ప్రభువారి ఒక టైం వచ్చింది. ఆమేన్. ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళుతూ ఏం చెప్పి వెళ్ళాడమ్మా? చెప్పండి, చెప్పమ్మా, గట్టి చెప్పండి. నేను వెళుతున్నాను, నేను మిమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టను, అనాథలుగా నేను విడిచిపెట్టను. అయితే మీకు ఒక ఆయన్ని పంపిస్తాను. ఎవరైనా? ఆదరణకర్త. ఆయన ఎవరు? చెప్పాలి గట్టిగా. ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం పరిశుద్ధాత్మ దేవునికి. దిస్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక సీజన్లో మనం ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు అంటుండే కూర్చున్నప్పుడు ఇక్కడ అంటున్నాడు, దెర్ ఈస్ గోయింగ్ టు బి ఏ షిఫ్ట్ ఇన్ యువర్ మినిస్ట్రీ. హల్లెలూయా. జాన్ రమేష్ గారి మినిస్ట్రీలో ఒక షిఫ్ట్ అంటే తెలుసా? చాలామందికి తెలియదు కదా. షిఫ్ట్ అంటే ఒక పెను మార్పు జరగబోతుంది. దైవ సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. కూడా మీ పరిచర్యలో దేవుడు అంటున్నాడు, ఇప్పుడు మీరున్న ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్లోనికి దేవుడు అనేకులు లెక్కించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ప్రాఫిటిక్ వర్డ్స్ దేవుడు నాకు ఇచ్చినాయి. ఏ ఒక్కటి కూడా వ్యర్థం కాదు. ఆమేన్. హల్లెలూయా. ప్రతిది కూడా ఎవరికంటే దీస్ ఆర్ ఆల్ ఓన్లీ ఫర్ ద సీరియస్ పీపుల్. హల్లెలూయా. సీరియస్గా తీసుకొని ప్రభు కొరకు నిలబడే వాళ్ళకి దేవుడివి చేతి చూపించబోతున్నాడు. చప్పట్లు కొట్టే ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా. ఈవెన్ ఇన్ ద చర్చ్, సంఘంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. అనేకుల్లో దేవుడు గొప్ప మార్పు తీసుకురాబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దైవసేవకురాలు ఏం మాట్లాడుతుందో నాకు తెలియదు. దేవుడు ఎవరికి ఇచ్చింది వాళ్ళు సిద్ధపడి మేము వస్తాం. ఆమేన్. నాకు ఇచ్చింది చాలా విషయాలు దైవసేవకుల ద్వారా దేవుడు మాట్లాడాడు ఆల్రెడీ. హల్లెలూయా. దట్ ఈస్ అ కన్ఫర్మేషన్. ఆమేన్. దేవుడు మాట్లాడే దేవుడు అనే ఒక కన్ఫర్మేషన్ అనమాట. చాలా విషయాలు దేవుడు నాకు ఇచ్చాడు. ఈరోజు ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? 7 గంటల వరకు కూర్చుందాం, భోజనాలు తిందామని. చేతులు ఎత్తున్నారు, ఓకేనా? అంతవరకు ఉండం మనము. దేవుని ద్వారా త్వరలో ముగిస్తాం. దేవుడు నాకు ఇచ్చిన విషయాలు త్వరగా మనం ముందుకు వెళదాం. ఆమేన్. హల్లెలూయా. సో దిస్ ఈజ్ నెంబర్ 1. ఒక గొప్ప షిఫ్ట్ దేవుడు తీసుకురాబోతున్నాడు ఈ పరిచర్యలో. ఒక మార్పు. మీరున్న లెవెల్ నుంచి ఇంకొక లెవెల్లోకి మీరు వెళ్ళబోతున్నారు. ఆమేన్. ఇంకొక క్రొత్తది అన్నప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే మునుపెన్నడు చూడండి అని అర్థం అనమాట. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథంలో పోతే మీకు చాలా స్పష్టంగా ఉంటుంది అనమాట. అక్కడ క్రొత్తది, సంథింగ్ న్యూ అని అంటే సంథింగ్ దట్ యు నెవర్ సీన్ బిఫోర్. ఆమేన్. ముందు నువ్వు ఎన్నడూ చూడనటువంటిది నువ్వు చూడబోతున్నావు. ఆమేన్. ఎంతమంది ఆమెన్ చెప్తున్నారు దానికి? దేవుడు దాన్ని ఇష్టపడతలేడు మీ ఆమెన్ని. ఇంత ప్రశస్తమైన మాట చెప్తుంటే చచ్చబడినట్టున్నారేంటి? ఎంతమంది నమ్ముతున్నారు? యవనస్తులు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. మీ జీవితాల్లో కూడా, మీ యవన కాల జీవితంలో దేవుడు ఒక కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను ఇక్కడ చూస్తూ ఉన్నాను. డ్యూరింగ్ ద వర్షిప్ టైం నేను చూస్తున్నప్పుడు దెర్ వాజ్ ఐ వాజ్ సీయింగ్ ఎ మ్యారేజ్. ఒక వివాహాన్ని నేను చూస్తున్నాను. ఒక వివాహాన్ని నేను చూస్తున్నాను. ప్రభు అంటున్నాడు, ప్రభు ఏంటి ఈ వివాహాన్ని చూపిస్తున్నావు? పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె వివాహ కార్యక్రమాన్ని చూపిస్తున్నాడు దేవుడు. ప్రభుని అడిగాను, లార్డ్ వాట్ ఈస్ దిస్? ప్రభు అంటున్నాడు, నేను ఒక వధువు సంఘముని సిద్ధపరుస్తున్నాను. ఐఎమ్ ప్రిపేరింగ్. ఇందాక పాస్టర్ గారు చెప్తూ ఉన్నారు, సంఘం అంటే మందిరం. చాలామంది ఏంటంటే ఎక్కడికి వెళ్ళారంటే గుడికి పోయి వచ్చినాం, మందిరం అంటారు.
ఈ 4 గోడల్లో ఏమీ లేదు. ఉన్నదంతా ఎక్కడుందండి చెప్పండి? సంఘం అంటే ఎవరు చెప్తలేరు సరిగా, డౌట్ ఉన్నట్టుంది. సంఘం అంటే ఎవరమ్మా? నేనే. హల్లెలూయా. వి ఆర్ ద చర్చ్ ఆఫ్ గాడ్. మనమే దేవుని యొక్క సంఘము. హల్లెలూయా. దేవునికి ఇష్టమైన ఒక వధువు సంఘమును దేవుడు సిద్ధం చేసే టైం ఇది. ఆమేన్. హల్లెలూయా. 3వ విషయం దేవుడు నాకు బోధించి నేను ముందు చెప్తున్నాను. వాట్ ఎవర్ ద ప్రాఫిటిక్ థింగ్స్ ద గాడ్ హ్యాస్ గివెన్, నేను ముందు మీకు బోధించిన తర్వాత కొద్ది నిమిషాలు దేవుడు ఇచ్చిన వాక్యాన్ని నేను దీనికి అలైన్ చేసి మాట్లాడతాను. 3వ విషయం దేవుడు నాతో మాట్లాడుతున్న విషయం, మీ సంఘంలో కొంతమంది సీరియస్ ప్రజలు ఉన్నారు. సీరియస్ ప్రజలంటే మోకరించి ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీళ్ళతో ఉండేవాళ్ళు. వాళ్ళకి పెద్ద చదువు లేదు. నేను చూస్తున్నాను. ఐ సీ యాజ్ ఎ ప్రాఫిటిక్ స్పిరిట్ ఐ హ్యావ్. నేను చూస్తున్నాను మీరు అనేకులు పెద్ద చదువు క్వాలిఫికేషన్ లేవు వాళ్ళలో. బట్ దేవుడు నాకు చూపించిందంటే వాళ్ళ కన్నీరు నేను చూస్తున్నాను, వారి సీరియస్ నేను చూస్తున్నాను, ప్రభు పట్ల వారికి ఉన్న ప్రేమను నేను చూస్తున్నాను. వారితో చెప్పంటున్నాడు దేవుడు ఈ మాట, దిస్ ఈజ్ ది డేస్ దట్ లార్డ్ ఈజ్ అబౌట్ టు విజిట్ హిస్ పీపుల్. హల్లెలూయా. దేవుడు తన ప్రజలను దర్శించే ఒక సమయం ఇదని ప్రభు చెప్పంటున్నాడు. హల్లెలూయా. 2వ మాట దాంట్లో దేవుడు చాలా ప్రాముఖ్యంగా నాకు చెప్పాడు ఈ మాట ఏంటంటే, అలా కన్నీటితో సీరియస్గా ఉండే ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, ఈ అంత్య దినములలో జరగబోయే విషయాలను దేవుడు వాళ్ళకి బోధించబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందరికీ కాదు, నో, ఆషామాషాగా ఉండే ప్రజల కొరకు కాదు ఈ దేవుడు. అల్లాటప్ప ప్రజలకు కాదు, లోకంలో ఉండి జీవించే వాళ్ళకి కాదు ఈ దేవుడు మాట్లాడేది. వీఆర్ ఇన్ ద సీరియస్ డేస్, వీఆర్ ఇన్ ద ఎండ్ టైమ్. చివరి దినాల్లో మనం ఉన్నాం. యేసయ్య త్వరలో రాబోతున్నాడు. ఆయన అంటున్నాడు, ఎంతమంది అయితే కన్నీటితో నా దగ్గర కూర్చుంటారో, నా స్వరం వింటారో, వారితో నేను మాట్లాడబోతున్నాను. హల్లెలూయా. ఈ అంత్యకాల విషయాలు అనేకం వాళ్ళతో వారికి నేను బయలుపరచబోతున్నాను దేవుడు చెప్పన్నాడు నాకు. హల్లెలూయా. మీ సంఘంలో జరగబోతుంది. హల్లెలూయా. ఒక ఎండ్ టైం చర్చిని దేవుడు, ఒక వధువు సంఘం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. అనేకులు దేవుని స్వరాన్ని వినే ప్రజల్ని మీ సంఘం నుంచి దేవుడు లేపబోతున్నాడు. హల్లెలూయా. వారు ఈ చివరి దినాల గురించి విషయాలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటారు. అనేకులకు వారు బయలుపరచబోతున్నారు. హల్లెలూయా. హూరబా షందరబా ఖీరిబా షందలర. హల్లెలూయా. ఈ చివరి దినాల్లో జరగబోయే విషయాలు దేవుడు ఏం బయలుపరుస్తాడో అది ఒక కాపీ మీకు రాబోతుంది. హల్లెలూయా. 1 కాపీ యువర్ చర్చ్ ఈస్ గోయింగ్ టు రిసీవ్ అండ్ బిఫోర్ హెడ్ మీకు తెలియబోతుంది ఆ విషయాలు. ఆమేన్. చప్పట్లు కొడదాం, ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా. ప్రభువు మాట్లాడడానికి, ప్రభువు కార్యం చేయడానికి, ప్రభువు దర్శించడానికి పిహెచ్డీలు, డిగ్రీలు, అందము, డబ్బు, వెండి బంగారములు అక్కరా. హల్లెలూయా. ఎవరైతే ఈ రోషం కలిగిన దేవుణ్ణి రోషంగా కూర్చొని ఆయన దగ్గర కనిపెట్టడానికి సిద్ధపడ్డారో వారితో దేవుడు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. వారికి చివరి దినాల గురించిన విషయాలు మాట్లాడబోతున్నాడు. హల్లెలూయా. పరలోకంలో ఏం జరగబోతుందో అన్ని కూడా దేవుడు వాళ్ళకి బయలుపరచబోతున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుస్తాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ రబా షఖ మందల రబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. Thank you, Father. Thank you, Jesus. Hallelujah. Glorious Jesus. Glorious Jesus. Thank you, Father. ప్రభు మాట్లాడుతున్నాడు. ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళు పైకి చప్పట్లు కొడుతున్నారు, నవ్వుతున్నారు చాలామంది. కానీ ప్రభు చెప్పమంటున్నాడు, అనేకుల హృదయాల్లో there is great disappointment. అనేకుల హృదయాల్లో గొప్ప నిరుత్సాహంతో, అనేక విషయాల్లో అసంతృప్తితో, గొప్ప వేదనతో వచ్చిన ప్రజలు ఇక్కడ ఉన్నారని ప్రభు బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. కానీ ఈరోజు దేవుడి నుంచి మీరు వెళ్ళేటప్పటికి దేవుడు మిమ్మల్ని తృప్తిపరిచి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. గాడ్ ఈజ్ గోయింగ్ టు ఫిల్ యు ఆల్. హల్లెలూయా. ఒక నూతన ఆనందంతో, తృప్తితో దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. రీబా షానా నామా షదరి బెహిందిరి బఖారబా షఖరబా గ్లోరబా షందని ఖందలరబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా.
థ్యాంక్ యూ జీసస్. న్యూ కనెక్షన్స్ దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు అయ్యా. న్యూ కనెక్షన్స్. హల్లెలూయా. న్యూ కనెక్షన్స్. హల్లెలూయా. ఇప్పుడు మీరున్న దగ్గరే కాదు, దేవుడు ఇంకా అనేకులతో మిమ్మల్ని కలపబోతున్నాడు. ఐ సీ ది కనెక్షన్స్. హల్లెలూయా. ఐ సీ ది కనెక్షన్స్. హల్లెలూయా. మీ మినిస్ట్రీ పేరేంటండి? అగాపే మినిస్ట్రీ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రేమపూర్వకమైన ఒక కనెక్షన్స్ దేవుడు మీకు కలపబోతున్నాడు అనేకులతో. హల్లెలూయా. ఏ న్యూ కనెక్షన్. హల్లెలూయా. న్యూ కనెక్షన్స్ మీకు రాబోతున్నాయి. రబా శాందల రబా శిఖిందిరి ఓ రబా శిందిరి రబా శఖందల రబా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బ్లెస్డ్ బి ద నేమ్ ఆఫ్ ద లార్డ్, గ్లోరియస్ ఫాదర్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రభు స్వరాన్ని బట్టి. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు మనకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవుడరా, మరి మిమ్మల్ని అందరినీ కూడా నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. మీకందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. కదా, ఈ 12th చర్చ్ యానివర్సరీలో మీరందరూ కలిసి రావడం చాలా ధన్యత కదా. ఎన్ని సంవత్సరాలు దేవుడు మిమ్మలను కదా, మీ కుటుంబాలని దేవుడు పోషించి, సంరక్షించి, బలపరిచి, నడిపించి, ఆయన కాపాడి, ఆదరించి, లేవనెత్తి ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చిన విధానం బట్టి నేను ప్రభువును గణపరుస్తున్నాను. మీకందరికి కూడా శుభములు నేను తెలియజేస్తున్నాను. ఇందాక పాస్టర్ గారు కొన్ని మాటలు మరి ఈ యొక్క నెంబర్ 12 గురించినటువంటి విషయాలు కొన్ని మాట్లాడారు. హల్లెలూయా. హల్లెలూయా. మీకు తెలుసా, బైబిల్ గ్రంథంలో లాట్ ఆఫ్ వర్డ్స్ కదా, సంఖ్యలు ఉన్నాయి. ఆమె దైవసేవకులకు తెలుసు. ఇక్కడ కూర్చోండి, ఎంతమంది తెలుసు బైబిల్లో చాలా సంఖ్యలు ఉన్నాయని? అవునండి. నేను సంఖ్యాశాస్త్రం గురించి చెప్తలేను ఇప్పుడు మీకు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ న్యూమరాలజీ. కానీ బైబిల్ గ్రంథము సంఖ్యల గురించి అనేక మర్మాలు దేవుడు బయలుపరిచాడు బైబిల్. ఆమెన్. సత్యాలు దేవుడు బయలుపరిచాడు. సో ఈరోజు మరి దేవుడు అనేక విషయాలు నాకు ఇక్కడ అనుగ్రహించాడు. నేను దైవసేవకులతో కలిసి మాట్లాడిన తర్వాత వారు నాకు ఈ విషయం తెలియజేసినంత ప్రభు నడుతుంటే, ప్రభు ఈ విషయాలు నాకు ఇచ్చాడు, దీని మీదే కదా సంఘాన్ని నేను బలపరచబోతున్నాను, బోధించాలని నాకు అనుగ్రహించాడు. నేను కొన్ని గంటలు ప్రభు దగ్గర కూర్చొని దేవుడు నాకు ఇచ్చిన అన్ని కూడా నేను మీ కొరకు సిద్ధం చేసుకుని వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. 12 నెంబర్ 12 అన్నది ప్రాముఖ్యంగా 3 విషయాలకి చాలా గుర్తింపుగా ఉన్నాయి. రాసుకుంటున్నారు ఎవరన్నా? వెరీ గుడ్. మా సంఘంలో తప్పకుండా నోట్బుక్, పెన్ను, బైబిల్ కనపడుతుంది. ఇక్కడ కూడా తెచ్చిన వాళ్ళు కొంతమంది కనపడుతున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. తెచ్చిన వాళ్ళందరూ, రాయగలిగిన వాళ్ళందరూ రాసుకోండి. ఇవి పనికి వస్తాయి. దేవుని బరా దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటాడు. రైట్. ఓకే. సో 12 ఈజ్ అ సింబల్ ఆఫ్ 3 థింగ్స్. స్పెషల్గా చాలా ఉన్నాయి, కానీ స్పష్టంగా దేవుడు బైబిల్ గ్రంథంలో మరి ఈ విషయాల్ని లిఖించి పెట్టాడు. మొట్టమొదటిది నెంబర్ 1 ఫెయిత్, విశ్వాసము. 12 అన్న సంఖ్య విశ్వాసానికి సూచనగా ఉంది. నెంబర్ 2 రెండవది 12 ఈజ్ అ సింబల్ ఆఫ్ చర్చ్, దేవుని సంఘానికి సూచనగా ఉంది. నెంబర్ 3 నెంబర్ 12 ఈజ్ అ సింబల్ ఆఫ్ డివైన్ రూల్, దైవికమైనటువంటి ప్రభుత్వానికి, పరిపాలనకు ఒక సూచనగా ఉంది. ఆమెన్. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందా? హల్లెలూయా. దేవుడు ఈరోజు దీంట్లోంచి మీతో మాట్లాడబోతున్నారు. చివరికి మీకు అందరికీ చాలా సత్యాలు, పరమార్థాలు దేవుడు మీ హృదయంలోకి ఎక్కించబోతున్నాడు. ఆమెన్. ఈ మాట బైబిల్ గ్రంథంలో దాదాపు 187 సార్లు దేవుడు రాయించి పెట్టాడు. 187 టైమ్స్ మనకు కనపడుతుంది. సో ఈ 12 అనే విషయం కదా, మనకు కొన్ని మాటలు ఈరోజు ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు మనకు బయలుపరిచిన మనం ధ్యానం చేద్దాం. ఓకే. నెంబర్ 1 ఫస్ట్ది నేను చెప్పాను కదా, ఫెయిత్, విశ్వాసము. రెండోది చెప్పండి, చర్చ్, సంఘము. మూడోది ఏమని చెప్పాను? డివైన్ రూల్, లేక ఆధ్యాత్మికమైన లేదా దైవికమైన ప్రభుత్వము లేదా పరిపాలన. ఆమెన్. ఈ 3 విషయాలు సూచనగా ఉన్నాయి. సో నెంబర్ 1 మొట్టమొదటి ధ్యానం చేద్దాం. పాత నిబంధనకు వద్దాం. ఓల్డ్ టెస్టిమెంట్లకు మనం వచ్చినప్పుడు కదా, మనకు ఎక్సోడస్లకు తీసుకోండి, నాకు చదివి సహాయం చేయండి. నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనం త్వరగా చదివి నాకు సహాయం చేయాలి. ఎక్సోడస్ చాప్టర్ 24 వర్స్ 4. నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట.
ఆ, ఆ, చాలా. సో ఇక్కడ మనకు మొట్టమొదటిసారిగా కదా ఓల్డ్ టెస్ట్మెంట్లో మనకు ఒక మాదిరి కనపడుతుంది. ఏం కనపడుతుందమ్మా ఇక్కడ? 12 సన్స్ ఆఫ్ జేకబ్. యాకోబు యొక్క 12 మంది కుమారులు, 12 మంది 12 గోత్రాలు దాంట్లో నుంచి వచ్చాయి. అవునా? సో పాత నిబంధనలోనే దేవుడు ఈ 12 అనే ఒక ప్యాట్రన్ 12 నెంబర్కి సంబంధించిన కొన్ని విషయాలు దేవుడు అక్కడ ఆరంభించడం మనం చూస్తూ ఉన్నాం. వి సీ 12 ట్రైబ్స్, 12 సన్స్ ఆఫ్ జేకబ్. 12 మంది అనేది ఆ 12 సంఖ్యను మనము పాత నిబంధనలో దేవుడు ఒక సూచనగా దీన్ని ఇచ్చాడనమాట. అంటే ఇది పాత నిబంధనల్లోనే మనము ఈ ప్యాటర్న్ని మనము చూస్తూ ఉన్నాము. అంతేకాకుండా దేవుడారా ఆ ఆదిమ కదా పాత నిబంధనలో ఉన్నటువంటి దేవుని ప్రజలకు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రజలకు కదా సూచనగా ఉంది. సో ఆ 12 మందిలో నుంచే ఎవరు వచ్చారు చెప్పండి? అబ్రహాంలో నుంచి ఇస్సాకు, ఇస్సాకులో నుంచి యాకోబు, యాకోబులో నుంచి ఎదుగు ఈ 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? చెప్పండి. అంతటా విస్తరిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. సో పాత నిబంధనలను చూస్తే ఒక ప్యాటర్న్ దేవుడు ఏర్పాటు చేశాడు. చూడండి, గ్రహించాలి. ఇక్కడ నేను త్వరగా ముందుకు వెళ్తాను. సో దీంట్లో కదా ప్రాముఖ్యమైన వ్యక్తి అబ్రహాము. అబ్రహాము దేనికి సూచనగా ఉన్నాడు? ఆన్సర్ చెప్పాలా? దైవసేవకులు తెలుసు, మీరు ప్రజలు చెప్పాలి, గట్టిగా చెప్పాలి కదా. అబ్రహాంకు ఒక పేరు ఉంది. ఏం పేరండి? విశ్వాసులకు తండ్రి. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసులకు తండ్రి. అక్కడి నుంచి వచ్చింది మొత్తం ఇవన్నీ కూడా. అక్కడ ఆరంభమైంది, అది కొనసాగుతూనే వస్తుంది. ఈరోజు ఇజ్రాయెల్ ప్రజలు, ఈరోజు మనం చూస్తున్నాం యుద్ధం జరుగుతుంది కదండి. ఇజ్రాయెల్ దేశాన్ని ఆపేవాళ్ళు, కొట్టేవాళ్ళు ఈరోజు కూడా లేదు. దెర్ ఇస్ నో పర్సన్, దెర్ ఇస్ నో గవర్నమెంట్, దెర్ ఇస్ నో పవర్. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడంటే వీరు నా సొత్తు, నా ప్రజలు. ఆమెన్, హల్లెలూయా. సో దేవుడు ఆ దినాల్లో వారిని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఓకే, క్రొత్త నిబంధనలకు వద్దాం. న్యూ టెస్టిమెంట్లో కూడా దీనికి మనకు ఎవిడెన్స్ మనం చూద్దాం. త్వరగా మనం చూద్దాం. మార్కు సువార్తకు రండి. మార్కు సువార్తలో 3వ అధ్యాయము 14 వచ్చిన చదువుదాం. మార్క్ గాస్పల్ చాప్టర్ 3 వర్స్ 14 చదవమ్మా. చాలమ్మా. ఇక్కడ కూడా మనకు స్పష్టంగా న్యూ టెస్టిమెంట్లో మనం చూసినప్పుడు కూడా యేసు ప్రభువారు ఎంతమంది అపోస్తలులను నియమించాడండి చెప్పండి? అగైన్ ఇట్ ఈస్ నెంబర్ 12. 12 మందిని కదా పాత నిబంధనలో మనం చూసాం. అక్కడ నుంచి పునాదులు పడ్డాయి. అక్కడ విశ్వాసానికి సూచనగా మనం చూస్తున్నాం. అక్కడ నుంచి ఆరంభమైంది ఆ ప్యాటర్న్. న్యూ టెస్టిమెంట్లోకి వచ్చాము. న్యూ టెస్టిమెంట్లో కూడా యేసు ప్రభువారు భూమి మీదకి వచ్చారు. యేసు ప్రభువారు కూడా ఎంతమందిని అక్కడ నియమించాడు? 12 మందిని పిలిచాడు. 12 అపోజల్స్, 12 మంది కదా ఆయన నియమించినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. దీని ద్వారా ఇది కూడా ఆ యేసయ్య తన ఉన్నటి పరిచర్య, తను ఆ 300 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ పరిచర్యంతా ఎవరు జరిగించారమ్మా చెప్పండి? గట్టి చెప్పండి. శిష్యులే, అపోస్తులే. ఈరోజు జాన్ రమేష్ గారి సంఘంలో మనందరం కూర్చొని వాక్యమును ధ్యానం చేసి ప్రభుని ఆరాధన చేసి ఆయన నామాన్ని కలిగి ఉండి యేసు అని పిలవడానికి కారణం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? చెప్పయ్యా, ఎక్కడి నుంచి? భారతదేశానికి కూడా వాళ్ళల్లో ఒకరు ఇక్కడికి వచ్చిన ఆనవాళ్ళు మనకున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా.
చప్పట్లు కొడదామా? ఎంత ధన్యత భారతీయులమైన మనము. హల్లెలూయా కదా. ఈరోజు ఆగస్టు 15 అందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. మార్నింగ్ అంతా జెండాలు ఎగిరేశారు, స్వాతంత్రం అని పలికారు. హల్లెలూయా హల్లెలూయా కదా. అందరూ ఎన్ని పెట్టుకున్నా, నాకు కూడా ఓ తమ్ముడు వచ్చి ఇచ్చిపోయాడు. అందరూ పెట్టుకుని ఎంత బాగుంటుంది చక్కగా. దేవుని బిడ్డలారా, నిజమైన స్వాతంత్ర్యము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా కదా. సంఘము దేవుడు ఇన్ని కార్యాలు చేసిన తర్వాత కూడా దేవుడు సంఘం ఇంకా దేంట్లో ఉందంట? ఇంకా బంధకాల్లోనే, చిక్కుల్లోనే, ఓటమిలోనే, రోగాల్లోనే, బలహీనతల్లోనే. అందుకని దేవుడు దీన్ని ఎరిగి ఆయన తన పరిచర్యలు వీటన్నిటిని జయించడానికి, ఇందాక నా తలపైన అభిషేకము, వండర్ఫుల్ సాంగ్. క్రీస్తు అనగా అభిషిక్తుడు. హల్లెలూయా. అనాయింటెడ్ వన్. యెషయా గ్రంథంలో ఉన్నట్లుగా ఆయన దేనికి అనాయింటెడ్ వన్ అండి? దేనికి అభిషిక్తుడు? ఆయన యెషయా గ్రంథం తెలిసి ఒక లిస్టు చదువుతాడు అక్కడ కదా. చెరలో ఉన్న వారిని విడిపించడానికి, బంధకాలు తెంచివ్వడానికి కదా, రోగాల్ని స్వస్థపరచడానికి. అక్కడ ఒక పెద్ద లిస్టు చూస్తాం. ఆయన టైం అయిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. దినుబులరా, ఆ 12 అనే సంఖ్య కలిగిన ఆ శిష్యులను, అపోస్తులను ఆయన ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అదే నూతన నిబంధన సంఘానికి ఒక పునాది. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుస్తాం. హల్లెలూయా. దట్ ఈస్ ది ఫౌండేషన్ ఇన్ ద న్యూ టెస్టమెంట్. హల్లెలూయా. అందుకని బలమైన ఆదిమ అపోస్తుల సంఘం అంటారు దాన్ని. ఆమేన్. అక్కడ నుంచే ఈరోజు నువ్వు నేను వచ్చాం. దేవుని బిడ్డలారా, ఈ భాగ్యము, ఈ ధన్యత మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడి నుంచి వచ్చిందనమాట. అదనమాట రెండోది నేను చెప్పింది, ఆ సంఘము. హల్లెలూయా హల్లెలూయా. 12 అన్నది అక్కడ దేవుడు న్యూ టెస్టమెంట్లో కూడా మనకిచ్చిన ఆ మాదిరి, ఆ సంఖ్యలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు, అక్కడ ఇది అధికారానికి, అథారిటీకి ఒక సూచన. రాసుకుంటున్నారా? ఇట్ ఇస్ సింబల్ ఆఫ్ అథారిటీ. రెండోది స్పిరిచువల్ కంప్లీట్నెస్, ఒక ఆధ్యాత్మికమైన పరిపూర్ణతకు కూడా ఇది సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. 12 సంఖ్య. యేసుప్రభువు వారు 10 మందిని పెట్టవచ్చు కదా, 11 మందిని పెట్టవచ్చు కదా, 13 మందిని పెట్టుకోవచ్చు కదా, 5 మందిని పిలవచ్చు కదా. దేవుని బిడ్డలారా, ప్రతి దాని వెనుక ఒక ఆత్మీయ అర్థం ఉంది. దేవునికి దాని వెనుక ఒక గొప్ప ప్రణాళిక ఉంది. ఆమేన్. హల్లెలూయా. సో పాత నిబంధనలు మనం చూసాము. ఇట్స్ ఎ గ్రేట్ సింబల్ ఆఫ్ ఫెయిత్. నెంబర్ 12. న్యూ టెస్టమెంట్లోకి మనం వచ్చాము. యేసు ప్రభువారు తన పరిచర్యలో తను శిష్యులను, అపోస్తులను ఏర్పాటు చేశాడు. ఇట్స్ అగైన్ నెంబర్ 12 కదా. అక్కడి నుంచే ఆదిమ అపోస్తుల సంఘము దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన బోధలు ప్రపంచానికి వారు తీసుకొని వెళ్ళారు. ఈ రోజుకి ఈ సత్య సువార్తను తీసుకొని సర్వలోకానికి వెళ్ళడానికి దేవుడు మనకు కూడా భాగ్యం ఇస్తున్నాడు. అది ఎక్కడ పడిన పునాది అంటే ఆ 12 మందితో ఆ దినము పడిన పునాది. హల్లెలూయా హల్లెలూయా. అందుకని దేవుడు దాన్ని కదా ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణతకి సాదృశ్యంగా, దేవుడు సంఘానికి ఇచ్చిన గొప్ప అధికారానికి, ఒక అథారిటీకి సూచనగా దేవుడు దాన్ని పెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. మూడోది కూడా చెప్తాను, త్వరగా ముందుకు వెళ్తున్నాను. మూడోది కూడా ఇక చివరి గ్రంథంకి వచ్చినట్లయితే ప్రకటన గ్రంథంలో ఇది మనకు చాలా స్పష్టంగా రాయించి పెట్టారు. రెవల్యూషన్. ప్రకటన గ్రంథంలోకి రండమ్మా, ఎవరైనా సహాయం చేయండి. చదివి 21వ అధ్యాయము 12వ వచనం చదవండి. అక్కడ మళ్ళీ మనకు కొంత ఎవిడెన్స్ మనకు కనపడుతుంది. అమ్మా చదవండి. చాలమ్మా. ఇక్కడ చూడండి ఎన్నిసార్లు ఎన్ని విషయాలు దేవుడు మళ్ళీ ఇక్కడ రాయించి పెట్టాడు. ఆమెన్. సో దిస్ ఈజ్ ద థర్డ్ థింగ్. నేను చెప్పిన మూడో విషయం. అమ్మా అందరికి అర్థమవుతుందా? ఇవి ఎవరు మిస్ కాకూడదు. మీకు బిగినింగ్లో కన్ఫ్యూజన్ ఉన్న, లాస్ట్కి మీకు అన్నీ అర్థమవుతాయి. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఈ 12th యానివర్సరీ ఉన్న మీకు దేవుడు ఈ 12 నెంబర్లో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి గొప్ప మర్మాలు మీకు బోధిస్తే చివరి వరకు మీరు జాగ్రత్తగా వింటూ ఉండండి. 3 విషయాలు ఏంటమ్మా? ఏంటి? నెంబర్ 1 ఏంటి?
ఫెయిత్, వెరీ గుడ్, విశ్వాసము. రెండోది ఏంటంట? సంఘము. మూడోది ఏంటంట? డివైన్ రూల్, ఆధ్యాత్మికమైన లేదా దైవికమైన ప్రభుత్వము లేదా పరిపాలన. హల్లెలూయా. ఇప్పుడు మళ్ళీ చదవమ్మా, ఆ మాట చదవం, మళ్ళీ ఒకసారి చదవండి. ఏముంది అక్కడ? 12 గేట్స్ మనం అక్కడ చూస్తున్నాం కదా. 12 గేట్స్, 12 గుమ్మములు మనం చూస్తున్నాం. గార్డెడ్ బై 12 ఏంజల్స్ కదా. 12 దూతల చేత అవి సంరక్షించబడుతున్నాయి. ఇంకేముందమ్మా అక్కడ? అండ్ 12 వాల్స్, 12 గోడలను మనం అక్కడ చూస్తున్నాం. అంతేకాకుండా 12 ఫౌండేషన్స్, పునాదులు. హల్లెలూయా. అక్కడ మనం చూస్తున్నాము. అంతేకాకుండా ఆ 12 స్తంభం మీద ఏమి రాయబడి ఉందమ్మా? ఆయన కొంచెం ముందు, కొంచెం ఒక వచ్చిన ముందు. ఆ 12 మంది అపోస్తుల పేర్లు రాయబడి ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మీకు కొంచెం లైట్ వెలుగుతుందా? పాత నిబంధనలో దేవుడు దేనికి సూచనగా పెట్టాడు? న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేటప్పుడు దేవుడు దాన్ని ఎందుకు నిరూపించాడు? చివరి ముగింపులో ఆయన ప్రత్యక్షతలో, ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షతలోంచి కూడా దేవుడు అదే విషయాన్ని మనకి ఇక్కడ బయలుపరుస్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు వారిని స్థిరపరిచాడు. వారి పేర్లు కూడా ఆ గుమ్మముల పైన 12 అక్కడ రాయించి పెట్టిన సాదృశ్యాన్ని ఆయన చూసింది ఇక్కడ రాయించి పెట్టాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ద్వారా ఇవన్నీ కూడా కదా మనకు అధికారానికి, రానున్న దినాల్లో ఆ డివైన్ రూల్, దేవుడు ఏదైతే పరిపాలన చేయబోతున్నాడో. ఆమెన్. హల్లెలూయా. సాతానుడికి కొద్ది కాలమే ఉంది. ద డెవిల్ హ్యాస్ ఓన్లీ లెస్ టైం. ప్రభు తిరిగి ఏలే సమయం దగ్గరకు వస్తుంది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆ సూచనలన్నీ దేవుడు అందుకనే ముందుకు రాయించి పెట్టాడు. దేవుడు నువ్వెవరో ఎరగాలని, సంఘానికి దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో ఎరగాలని, ఎంత అధికారం ఇచ్చాడో ఎరగాలని, ఏలే వాళ్ళల్లో నువ్వు నేను ఉండబోతున్నామని ఎరగాలని దేవుడు రాయించి పెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకని అంటాడు కదా, మనల్ని దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడట? రోమీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ఎక్కడ కూర్చోబెట్టాడమ్మా? ఆయనతో కూర్చుండబెట్టాడంట. హల్లెలూయా. పనికిరాని మనలను, ఏ యోగ్యత లేని మనలను ఆయనతో కూర్చోబెట్టాడంట. హల్లెలూయా. దేవునులారా, అందుకనే ఎవరైతే సీరియస్గా ఉండబోతున్నారు ఈ దినాల్లో, సంవత్సరాలు గతించిపోతూ ఉన్నాయి. 5 years అయిపోయింది, 10 years అయిపోయింది, 11 years, 12 years. కానీ ప్రభు మాట్లాడుతూనే ఉన్నాడు. ఏ సంఘములో, ఏ కుటుంబము, ఏ వ్యక్తి క్రీస్తు స్వరమును సీరియస్గా పట్టుకొని ఇక టైం అయిపోయింది, ఐ మస్ట్ బి సీరియస్ అనుకున్న ప్రజలకి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఆ నిజమైన విశ్వాసం దేవుడు నీలో పెట్టాడు. నువ్వే ఆ సంఘము, నీవే రేపు అధికారము కలిగి క్రీస్తుతో కూడా ఏలబోయే వ్యక్తివి. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ప్రభుని గణపరుస్తాం. ఆమేన్. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు రూల్ విత్ క్రైస్ట్. దేవుడు మనల్ని బెగ్గర్స్గా పెట్టలేదు, సబ్స్టాండర్డ్గా పెట్టలేదు. దేవుడు నిన్ను నన్ను ఎలా పెట్టాడమ్మా? ఎలా అంట? ఏలేవారిగా మనల్ని పెట్టాడు. ఆమెన్. హల్లెలూయా. ఏలేవారిగా దేవుడు మనల్ని పెట్టినట్టుగా దేవుడు చాలా దగ్గర ఉంది. హల్లెలూయా. మంచిది దేవుని బిడ్డలారా, ఇంకొక 2-3 మాటలు దీంట్లోంచి మీకు చూపించి త్వరగా ముగిస్తాను. నిర్గమకాండంలో చూడండి, మోషే చేసిన ఇంకొక మాదిరి మనకి ఇక్కడ కనపడుతుంది. నిర్గమకాండము 24వ అధ్యాయము 4వ వచనంలో ఇందాక మీరు చదివారు కదా, మళ్ళీ ఒక్కసారి అక్కడ చదవమ్మా. 12 stone pillars కదా, 12 tribes of Israel కదా, ఆయన అక్కడ చేసినట్టుగా ఇది ఒక సూచన. దీన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి. రైట్. ఇక 12 tribes అయిపోయింది, 12 అపోస్తులు చెప్పాను. ఇక మూడోది ఇప్పుడు నేను మీకు చెప్పింది నూతన యెరూషలేము కూడా అది సూచన. న్యూ జెరూసలేం. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడున్న యెరూషలేం కాదు అయ్యా, నూతన యెరూషలేం కదా. ఇప్పుడు మనమంతా ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఏదైతే చూసామో అవన్నీ నూతన యెరూషలేములో ఉండబోయే విషయాలు, చూడబోయే విషయాలు. ఆమెన్.
అక్కడ కూడా 12 దేవుడు సూచనగా పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. రైట్. ఇందాక పాస్టమ్ గారు కూడా ఈ మాటను మనతో మాట్లాడారు. అది మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్తలో మనమందరం బోధించాం చాలాసార్లు. ఇది 14వ అధ్యాయంలో 16వ వచనం నుంచి 20వ వచనంలో అక్కడ మనకేం కనపడుతుంది అంటే ఎస్, అది అండర్లైన్ చేసుకోవాలి. హల్లెలూయా. దేవుడా, ప్రభు ఈ మాటలు నాకు ఇచ్చాడు. అందుకనే ఇందాక దైవసేవకురాలు ఆల్రెడీ ఈ మాటను పలికారు. 12 బాస్కెట్స్ లెఫ్ట్ ఓవర్. మిగిలిన ఎన్ని గంపలమ్మా? అందరు చెప్పండి. వెనక కూర్చున్న వాళ్ళు చెప్పండి. గట్టిగా చెప్పాలి. దేవుడు కార్యం చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. ఎందుకు భయపడుతున్నారు? నా పోలీసులు వస్తారండి. వాళ్ళు ఎందుకు 12 గంపలు అంటున్నారు? ఎందుకు? గట్టిగా చెప్పండి. 12 గంపలని చెప్పండి. మిగిలినవి 12 గంపలని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మిగిలిన 12 గంపలు దేనికి సూచన అంటే అబండెన్స్కి సూచన. హల్లెలూయా. రాసుకుంటున్నారా? సమృద్ధి అని రాసుకోండి. దేవుడు మీకు ఆ కార్యం చేయబోతుండే ఈరోజు నుంచి. ఆమెన్. హల్లెలూయా. సమృద్ధి అని రాసుకోండి అక్కడ. రెండోది గాడ్స్ ప్రొవిజన్ అని రాసుకోండి. హల్లెలూయా. దేవుడు మీకు ఇచ్చే అనుగ్రహము, దేవుడు మీకు ఇచ్చే దేవుడు అవసరాలు తీర్చే దేవుడు అని దానికి అర్థం అన్నమాట. ఆమెన్. హల్లెలూయా. ఈ 12th యానివర్సరీలోకి వచ్చిన దేవుని బిడ్డలరా, అనేకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్. దైవసేవకులతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పరిచర్యల్లో, మీ సంఘాల్లో, మీ కుటుంబాల్లో లెఫ్ట్ ఓవర్స్ ఉండబోతున్నాయి. ఆమెన్. నమ్మిన వాళ్ళు ఆమెన్ చెప్పి చప్పట్లు కొట్టి పొందుకోండి. హల్లెలూయా. మీ కుటుంబాల్లో లెఫ్ట్ ఓవర్స్ ఉండబోతున్నాయి. హల్లెలూయా. మిగలబోతుంది. ఆమెన్. హల్లెలూయా. మనం పాట పాడతాం. ఏమని పాడతాం? నీ జీతము నీకెప్పుడు సరిపోగా మిగులున్. కానుకల సమయంలో నీ జీతం ఏముందంట? చెప్పండి అమ్మా. అందరు నా సాయ చూస్తున్నారు. గట్టిగా చెప్పండి. మీ జీతము, మీ చేతి రాబడి సరిపోగా. చెప్తలేరు ఇక్కడ కూర్చున్నాడు. గమ్ము కూర్చొని చెప్పాలి. మాట చెప్పండి. కమాన్. ఇంకొక 5 నిమిషాలు ముగిస్తాను. మీరు త్వరగా చెప్తే. అందరూ చెప్పండి. నా రాబడి నాకు సరిపోగా మిగులుతుంది. ఆమెన్. హల్లెలూయా. ఇదే దేవుని ప్రొవిజన్ అని చెప్పండి. దేవుడు నాకు సమృద్ధిని దయచేయబోతున్నాడని చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కదా, పేతురు జీవితంలో దేవుడు ఇదే కార్యం చేశాడు. పేతురు రాత్రంతా వలలేశాడు కదా, పట్టాడు. ఎన్ని చేపలు వచ్చినాయమ్మా? చెప్పండి. 2 గంపలా 3 గంపలా? వెనక కూర్చున్న వాళ్ళు బాగా చెప్తున్నారు 10 గంపలని. అవునమ్మా? ఏం రాలేదా? రైట్. ఏం రాలేదంట. రైట్. ఏం రాలేదు అంటే ఇక తెల్లవారుతుంది. ఫ్రస్ట్రేట్ అయిపోయాడు, బాధపడ్డాడు, ఫీల్ అవుతున్నాడు కదా. అన్ని చుట్టి సంకలో పెట్టుకుని ఇంటికి పోయే సమయంలో యేసు ప్రభువారు సీన్లోకి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఇదిగో ఇంకొంచెము లోతుకు వెళ్ళి మళ్ళీ తిరిగి వలవేయి. పేతురు ఒక మాట అన్నాడు అక్కడ. ఏమన్నాడమ్మా? అయ్యా రాత్రి అంతా ప్రయాసపడ్డాను కానీ ఏం దొరకలేదు. అయినను అంటాడు అక్కడ ఒక మాట. అయినను నీ చెప్పమ్మా నీ మాట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. దట్ ఈస్ ద ఫెయిత్. దట్ ఈస్ ద ఫెయిత్ అగైన్. నేను చెప్పిన మొట్టమొదటి దట్ ఈస్ ద ఫెయిత్. హల్లెలూయా, హల్లెలూయా. మీ పక్కన వాళ్ళకి మాట చెప్పండి. నీలో విశ్వాసం ఉంటే పేతురుకి చేసింది నీకు కూడా చేయబోతున్నాడని చెప్పండి. చప్పట్లు కొట్టండి. ప్రభువుని కనపరచండి. హల్లెలూయా. What God has done to Peter, God is about to do in your life. Amen. Hallelujah. Hallelujah. పేతురు ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఏమన్నప్పుడు, అయ్యా నీ మాట చొప్పున నేను వేస్తున్నాను. వల వేసిన తర్వాత ఏమైందండి? పాపం అప్పుడు కూడా ఏం పడలేదు కదా. కొంతమంది అవును అంటున్నట్టు అంటున్నారు. చెప్పండి. ఎన్ని పడ్డాయా లేదా? అసలు కొన్ని కదా, కొన్ని. చాలా అంటే బైబిల్లో ఉన్న చెప్పాలా? అదిగో ఏం కరెక్ట్ చెప్తుంది. హల్లెలూయా.
నేను చాలా దగ్గర చెప్తుంటాను ఈ మాట, ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. నెట్ బ్రేకింగ్ బోట్ సింకింగ్ బ్లెస్సింగ్స్ అంట. ఏం బ్లెస్సింగ్స్? నెట్ బ్రేకింగ్ బోట్ సింకింగ్. హల్లెలూయా. చప్పట్లు కొడతారు అనుకున్నాను ఎవరైనా అర్థమైన వాళ్ళు. హల్లెలూయా. వలలు పిగిలే ఆశీర్వాదము, పడవలు మునిగిపోయే ఆశీర్వాదము. చప్పట్లు కొట్టి పొందుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నువ్వు చెప్పినట్టు చేస్తాను. ఇదిగో 12 సంవత్సరాలు అవుతుంది మా మినిస్ట్రీ ఆరంభించి. ఆమెన్. హల్లెలూయా. ఇప్పుడు దాకా నేను వినకపోతే ఈ రోజు నుంచి నేను నీ మాట వింటాను. ఆమెన్. హల్లెలూయా. దైవసేవకుల మాట వింటాను. హల్లెలూయా. పరిచర్యలో ఉంటాను, ప్రార్థనలో ఉంటాను. ఆమెన్. నశించిపోయే ఆత్మల కొరకు నేను కూడా కన్నీరు విరుస్తాను, పని చేస్తాను యేసయ్య అనే వాళ్ళతో ప్రభు ఈ మాట చెప్తున్నాడు. ఆమెన్. హల్లెలూయా. వలలు పిగిలే ఆశీర్వాదము, పడవలు మునిగే ఆశీర్వాదం మీ మీదకి రాబోతుంది. ఆమెన్. చప్పట్లు కొట్టి పొందుకోండి. హల్లెలూయా. దేర్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ షిఫ్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. గొప్ప మార్పు, ఆశీర్వాదం మీ మీదకి రాబోతుంది. ఆమెన్. హల్లెలూయా. దట్ ఈస్ గాడ్స్ ప్రొవిజన్, అబండెన్స్. నా జీవితంలో నా అనుభవం చెప్తాను. దేవుడా, ఈ యేసయ్య ఈ దేవుడు ఎటువంటి దేవుడు అంటే, ఆయన నువ్వు 10 రూపాయలు అడిగితే 3 రూపాయలు ఇచ్చి ఇప్పుడు చదువుకోలే మళ్ళీ చూస్తాను అనే దేవుడు. అయ్యా అవునా? దైవసేవకులు ఎందుకంటే వాళ్ళు ఎంతో, మాకు తెలుసు మేము ఎంత కష్టపడతాం. హల్లెలూయా. అమ్మా ఇక్కడ కూర్చున్న మీకు తెలుసు చాలామందికి, ఈ దేవుడు నువ్వు ఒకటి అడిగితే సగం ఇచ్చి ఇంక జాలితీ అంటారా? అంటాడమ్మా ఎవరన్నా? చెప్పండి చెప్పండి చెప్పండి, పురుషులు చెప్పండి. అంటాడండి? అయ్యా ఒక 5,000 కావాలంటే 1000 ఉంది చదువుకోపో అంటాడా ఇప్పటికి? అంటాడండి? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఉన్న మాట ఏంటంటే, మీరు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికంగా. సభలు కొట్టండి. హల్లెలూయా. చేయ సమర్థుడు ఆయన, శక్తి కలిగిన దేవుడు, అనుగ్రహించువాడు. కొట్టండి చప్పట్లు, ప్రభుని కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సమృద్ధికి ఇచ్చు దేవుడు ఆయన. హల్లెలూయా. రెండో మాట కూడా చెప్తాను త్వరగా. రెండో మాట కూడా దేవుడు నాకు ఇచ్చినప్పుడు, అందుకని ఇవి పొందుకోండి దేవుని బిడ్డలారా. ఈ ప్రాఫిటిక్ వర్డ్స్ 12 years ఆఫ్ మినిస్ట్రీ తర్వాత ఎంతమంది వీటిని పొందుకుంటున్నారో, రాసుకుంటున్నారో, విశ్వాసం ఉంటుందో. ఒక సంఘముగా దేవుడు నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ ఉద్యోగంలో, నీ బిజినెస్లో దేవుడు ఒక నూతన కార్యం ఆరంభం కాబోతుంది. ఆమెన్. అయ్యా అనేకుల నుంచి సాక్ష్యాలు రాబోతున్నాయి. హల్లెలూయా. అనేకుల నుంచి సాక్ష్యాలు మీ సంఘం నుంచి రాబోతున్నాయి. ఆమెన్. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేర్ ఈస్ గోయింగ్ టు బి మెనీ టెస్టిమోనీస్ ఇన్ దిస్ మినిస్ట్రీ. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త చదవండి. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఇంకొక మాట మనం ధ్యానం చేద్దాం త్వరగా. మత్తయి సువార్త 9. ఇందాక దైవసేవకులు చెప్పిన దాంట్లో ఇది 2వ లింక్ నాకు దేవుడిచ్చాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయం 20వ వచనం చదవండమ్మా. మాథ్యూ గాస్పల్ చాప్టర్ 9 వర్స్ 20-22 చదవమ్మా. ఏంటమ్మా? మంచిది చదవాలి. అది అండర్లైన్ చేసుకోవాలా. 12 సంవత్సరముల నుండి హల్లెలూయా. ఆమెన్. హల్లెలూయా. దీంట్లో కూడా ఒక ప్రాముఖ్యమైన మాట మీకు ఏం కనపడుతుంది? రైట్, వెరీ గుడ్. 12 అగైన్ ఇట్ ఇస్ 12. ఏంటి 12 years? 12 చెప్పండి. అది లాంగ్ పీరియడా, షార్ట్ పీరియడా? గట్టిగా చెప్పండి అమ్మా. ఇంగ్లీష్లో రాకపోతే తెలుగులో చెప్పండి. హిందీ వచ్చా? హిందీలో చెప్పండి. లేకుంటే ఇప్పుడున్న తరానికి 12 నిమిషాలే చాలా కష్టం వెయిట్ చేయడానికి. ఇప్పుడున్న యవనస్తులకి, పిల్లలకి ఎట్లా కావాలా? లపక్ అంటే నోట్లో పడాలా. స్విచ్ ఆన్ చేస్తే పనులు కావాలి. టక్ టక్. కొన్నిసార్లు నా కొడుకు, నా పిల్లలు అంటుంటారు, దేవుడు మాకు మంచి ఇల్లు ఇచ్చిండు. జాన్ రమేష్ గారు కూడా చూశారు, మా ఇంటికి వచ్చారు. హనుమకొండలో మాకు మంచి, దేవుడు నాకు మ్యారేజ్ కాకముందు వాగ్దానం చేసినట్టుగా ఆయన నెరవేర్చాడు. నాకు మంచి ఇల్లు ఇచ్చాడు. అయినా నా పిల్లలు కొంచెం, పాప ఈ ఇల్లు బోరు కొడుతుంది, మనం రేపు కొత్త ఇల్లు కొనుక్కుందాం పాప అంట. అరే కొత్త ఇల్లు కొనుక్కుందాం, అదేందిరా? ఇల్లు అంటే 10 రూపాయల, రేతే 12 రూపాయలు.
బోరు కొడుతుందంట వాళ్ళకి. బోరు కొడితే నేను కొత్త ఇల్లు కొన్నా. నేను చెప్తాను వెంటనే, అందుకని నేను దయచేయకుండా కదా నేర్పిస్తున్నాను నా పిల్లలకి. పప్పని అడిగితే నథింగ్, ఏం రాదు నీకు. పోను పోను రూమ్లోకి పోయి మోకరించి ప్రార్థన చేయండి. నీకు ఏ ఇల్లు కావాలనో మోకరించి ప్రార్థన. అబ్బా పప్ప నువ్వు అట్లే చెప్తావు అంటే అట్లే చెప్పా, ఉన్నదే అంతే, అంతకంటే చెప్పేది లేదు. నాన్న బైబిల్ అదే చెప్తుంది. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుళ్ళరా 12 సంవత్సరాలు అనేది ఇట్ ఈస్ సచ్ ఎ లాంగ్ పీరియడ్. హల్లెలూయా కదా. కొద్ది కాలం. ఇప్పుడంతా ఇన్స్టెంట్ అయిపోయింది. ఫుడ్ ఇన్స్టెంటే, బెడ్ ఇన్స్టెంటే, అన్నీ ఇన్స్టెంటే, ఫట్ 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 కదండి. అందుకని తొందరగా ఎగిరిపోతున్నారు. ఆరోగ్యాలు లేవు, జబ్బులు వచ్చేసినాయి కదండి, పరిస్థితులు మారిపోయినాయి. ఎవ్రీథింగ్ గాన్. చాలా సూపర్ సార్ అంటాడు, మీరు తీసుకెళ్ళండి సార్ అంటాడు. ఇంటికి వచ్చి ఆన్ చేస్తే అది 2 నిమిషాలు పనిచేసింది, అవుట్ పోతుంది. అది అసలు కష్టం వద్దు సార్, 2 నిమిషాలే మీరు స్టార్ట్ చేయండి, మంచిగా నమ్మి మనం ఇంటికి తీసుకొస్తాం. 2 గంటలు పనిచేస్తే అది పోతుంది అంతే. ఇట్స్ గాన్. దేవుని బిడ్డలారా, ఇన్స్టెంట్గా లేకపోతే అప్పటికప్పుడు కావాలనుకునే దినాల్లో ఉన్న ప్రజలు ఇప్పుడు ఉన్నది. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు ఈ 12th యానివర్సరీ చేసుకుంటున్న ఈ ప్రియ సంఘము, ఈ అగాపే సంఘంతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. ప్రభు అంటున్నాడు, నా బిడ్డలారా మీరు వేచి ఉండండి. ఎంతమందికి అర్థమవుతుందో నేను చెప్పేది? హల్లెలూయా. వెయిట్ అపాన్ ద లార్డ్. హల్లెలూయా. మీరు వేచి ఉండడం నేర్చుకోండి. ఆమేన్, హల్లెలూయా. వెయిటింగ్ అంటే చాలా బ్లెస్సింగ్ అమ్మా, తెలుసా? హల్లెలూయా. వెయిటింగ్ చాలా బ్లెస్సింగ్. మా పేరెంట్స్, నేను కరెక్ట్గా ఈ మాసానికి హనుమకొండ సిటీకి వచ్చి 25 ఏళ్ళు, 25 సంవత్సరాలు. 25 సంవత్సరాల కింద నేను హనుమకొండకు వచ్చాను. స్టేట్ గవర్నమెంట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా ఉండడానికి దేవుడు నన్ను కృపనిచ్చి జాబ్లో నేను ఇక్కడికి వచ్చాను. 10 ఇయర్స్ గవర్నమెంట్లో పనిచేశాను. దేవుడు నన్ను పిలిచాడు, రిజైన్ చేశాను, ఫుల్ టైం సేవకు వచ్చాను. 1 ఇయర్ జపాన్లో ఉన్నాను, ఇంటర్నేషనల్ చర్చిలో పరిచర్యలో. దేవుడు వాడుకోవడం ఆరంభించాడు. కానీ 21 ఇయర్స్ నుంచే నాకు తెలిసిన వాళ్ళు, బంధువులు, వాళ్ళు అందరూ, అరే ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో అంటున్నాను. తొందరగా చేసుకో పెళ్ళి, ఎందుకంటే ఉద్యోగం వచ్చింది, నీకేం చదువు అయిపోయింది, మంచి చదువు చదువుకున్నావు, పెళ్ళి క్విక్ క్విక్ అంటుండేవాళ్ళు అనమాట. కానీ నేను ఎప్పుడు వాళ్ళ మాట తీసుకునేవాడిని కాదు. ఐ వాజ్ వెయిటింగ్ అపాన్ ద లార్డ్. ఆమెన్. దేవుని మీద నేను ఆధారపడడం నేర్చుకున్నాను, ఎదురు చూశాను. దేవుని బరా తగిన కాలం ముందు దేవుడు నాకు ఆశీర్వాదకరమైన ఒక భార్యను దయచేశాడు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తుల కొరకు, కుటుంబాల కొరకు, సేవకులతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమేన్. చాలాసార్లు మనము కదా షార్ట్ కట్లు ఎత్తుకుతున్నాం, ఇన్స్టెంట్గా జరిగిపోవాలని చూస్తాం, అప్పటికప్పటికే దీవించబడాలని చూస్తాం. రాత్రికి ఇల్లు కట్టాలి, తెల్లవారేటప్పటికి పెళ్ళి అయితే పిల్లలు పుట్టాలి. అవుతుందండి? అది అయిపోతుందా? పక్కన వాళ్ళతో చెప్పండి, వెయిట్ చేయడం నేర్చుకో అని చెప్పండి. పక్కన వాళ్ళు తట్టి చెప్పండి. సిస్టర్, బ్రదర్, యేసయ్య మీద ఆధారపడడం, ఎదురు చూడడం నేర్చుకోండి అని చెప్పండి. తొందరపడకని చెప్పండి. ఇప్పటి నుంచి దేవుడు నీ జీవితంలో కార్యం చేయబోతున్నాడని చెప్పండి. ఈ 12th యానివర్సరీ నుంచి దేవుడు కార్యాలు ఆరంభించబోతున్నాడని చెప్పండి. కమాన్, స్వరాలు లేవా? చెప్పండి గట్టిగా. నా వాయిస్ కంటే గట్టిగా రావాలి. మైక్ ఉండి మీరు ఇంతమంది ఉన్నారు, గట్టిగా చెప్పండి. సిగ్గుపడాల్సిన పని లేదు. ఇప్పటి నుంచి దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు చెప్పండి. కమాన్. హల్లెలూయా, హల్లెలూయా. నీ వెయిటింగ్ గొప్ప ఆశీర్వాదం నీకు తేబోతుందని చెప్పండి. హల్లెలూయా. ఆ స్త్రీ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతుంది, సిగ్గుకరంగా ఉంది, బయటికి రాలేదు, అవమానంలో ఉంది. హల్లెలూయా. ఎంతో వేదంతో ఉంది దేవుని బిడ్డలారా. కానీ ఆమెలో ఏం కలిగిందో తెలుసా? ఏం కలిగిందండి? ఒక గొప్ప, చెప్పండి కరెక్టే, గట్టి చెప్పండి, విశ్వాసం కలిగింది. నేను యేసయ్య దగ్గరికి వెళ్తాను. ఆమేన్, హల్లెలూయా. నా జీవితం మారిపోతుంది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వెన్ ఐ గో టు జీసస్ మై లైఫ్ విల్ బి చేంజ్డ్. హల్లెలూయా కదా. యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆయన చెంగు ఏమైందండి? ఆమె బాగైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా.
12 సంవత్సరాల నుంచి ఎదురు చూసింది. అవమానంతో ఉంది, బలహీనతలో ఉంది, ఒంటరిగా ఉంది, బయటికి రాలేని ఒక స్త్రీ. ఎంత ఘోరమైన జీవితం ఆలోచించేయండి. దేవుని సంగమా, ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నారు. నాకు తెలుసు, ఆత్మలో నేను ఎరుగుతున్నాను. అనేక విషయాల గురించి ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు ఎదురు చూస్తున్నారు. నెలలు కాదు, సంవత్సరాల నుంచి మీరు ఎదురు చూసే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా. ఉద్యోగాల కొరకు, వ్యాపారాల కొరకు, వివాహాల కొరకు, ఇంకా అనేక సమస్యలు తీర్చడానికి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. యు ఆర్ ఇన్ వెయిటింగ్. ప్రభు మాట్లాడుతున్నాడు. కానీ ప్రభు అంటున్నాడు, మీ వెయిటింగ్ వ్యర్థము కాదు. ఆమెన్. హల్లెలూయా. డిలే ఈజ్ నాట్ డినైడ్. ఆమెన్. ఆలస్యము ఎప్పుడు కూడా ఏమ్మా వ్యర్థము కాదు. ఆలస్యం అయితే నువ్వు త్రోసివేయబడవు. ఆమెన్. హల్లెలూయా. పక్కనోళ్ళకి చెప్పండి, పక్కనోళ్ళకి చెప్పండి, బెస్ట్ దేవునికి ఇవ్వబోతున్నాడని చెప్పండి. శ్రేష్టమైనది నువ్వు పొందుకోబోతున్నావు చెప్పండి. హల్లెలూయా. 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 కదా, కొలిమి అనుభవం గుండా వెళ్ళిన తర్వాత నువ్వు ఎలాగ మార్చబడతావంట? ఎలాగండి? మేలిమి బంగారము, శుద్ధ సువర్ణముగా నువ్వు మార్చబడతావంట. చప్పలు కొట్టి ప్రభుని గణపరుస్తాం. హల్లెలూయా. నువ్వు ఒక ప్రాసెస్ గుండా వెళ్ళాలి, నువ్వు ఒక వెయిటింగ్ గుండా వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడు ఒక గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. దాంట్లోంచి దేవుడు ఇంకొక మాట నాకు ఇచ్చాడు. అందరూ పలకండి, రెస్టోరేషన్ చెప్పండి, పునరుద్ధరణ అని చెప్పండి, సమకూర్పు అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. నీ వెయిటింగ్ నీకు గొప్ప సమకూర్పు తీసుకురాబోతుంది. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది నా దగ్గరకు వచ్చారు, నన్ను అడిగారు, పాస్టర్ గారు ఒక అమ్మాయి అంటే నాకు ఇష్టం, తొందరగా పెళ్లి చేసుకుంటున్నాను, ప్రార్థన చేసి చెప్తాను. ప్రార్థన చేసినంత దేవుడు చూపించాడు, అస్సలు వెళ్ళకు, అది దేవుని చిత్తం కాదని. తర్వాత ఎప్పుడు నన్ను కలవలేదు. మళ్ళీ సంవత్సరం తర్వాత కలిశాడు. ఏం చెప్పాడంటే, అయ్యగారు అంతా అయిపోయింది. ఏమంతా అయిపోయిందని అడిగాను. 3వ రోజే పోయి పెళ్లి చేసుకున్నాడు. గట్టిగా 10 రోజులు కూడా కలిసిలేరు వాళ్ళు. చాలా ఘోరమైన పరిస్థితులు జరిగిపోయినాయి. మళ్ళీ ఒంటరి అయిపోయాడు, అవమానం అయిపోయింది, మనశ్శాంతి పోగొట్టుకున్నాడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, ఆరోగ్యం పోయింది, అన్నీ వదిలేశాడు, ఉన్నాయన్నీ పోగొట్టుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. నేను చెప్పాను, కుమారుడా చెప్పిన మాట నువ్వు వినలేదు. దేవుడు ఒక మాట చెప్తే దాని మీద మనము వెయిటింగ్లో ఉండడం నేర్చుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. 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 రాత్రులు పగలు వెయిటింగ్లో ఉండడం నేర్చుకోవాలి దేవుని సంఘము. ఆమెన్. దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ 12th యానివర్సరీలోకి వచ్చిన దేవుని సంఘమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెస్టోరేషన్, గొప్ప సమకూర్పు ఈ సంఘంలో కలగబోతుంది. ఆమెన్. దేవుడు అంటున్నాడు, ఎవరైనా ఏదైనా పోగొట్టుకునే ఎడల, హల్లెలూయా, హల్లెలూయా, 3 రెట్లు మీరు పొందుకోబోతున్నారని దేవుడు మీకు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దాన్ని పొందుకోండి. హల్లెలూయా. 3 times you are going to receive in the mighty name of Jesus. హల్లెలూయా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, పొందుకునే టైం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఇట్స్ ద టైమ్ రెస్టోరేషన్ కదా, తిరిగి దేవుడు పునరుద్ధరణ చేసేటువంటి ఒక గొప్ప సమయం అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్పి నేను ముగిస్తాను. కొన్నిసార్లు దేవుడు ఈ వెయిటింగ్ లేదా ఈ ఆలస్యాన్ని, ఇది మనకు పరీక్షా సమయంగా ఉంటుంది. హల్లెలూయా. ఏ టైం అండి? టెస్టింగ్ టైం. టెస్టింగ్ టైం. ఇక్కడ కూర్చున్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరైతే నీ పరీక్షా కాలంలో దేవుడు నీ విశ్వాసమును పరీక్షిస్తున్నప్పుడు, నీ ఓపికను పరీక్షిస్తున్నప్పుడు, నీలో ఉన్న సహనమును ఆయన చూస్తూ ఉన్నప్పుడు, నీలో ఉన్న విశ్వాసమును ఆయన చూస్తున్నప్పుడు, నీలో ఉన్న క్వాలిటీని ఆయన చూస్తున్నప్పుడు, ఎవరైతే గట్టిగా నిలబడబోతున్నారో, హల్లెలూయా, వాళ్ళు గొప్ప ఆశీర్వాదాన్ని చూడబోతున్నారు, గొప్ప పంటను వరకు అయిపోతున్నారు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుస్తాం. హల్లెలూయా. గొప్ప అబండెన్స్ను వారు చూడబోతున్నారు. ఆమెన్. హల్లెలూయా. 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 గొప్ప బ్రేక్ త్రూ రాబోతుందంట. ఆమెన్. ఇప్పుడు దాకా ఏ డోర్లు అయితే క్లోజ్ అయి ఉన్నాయో ఆ డోర్లు దేవుడు తెరవబోతున్నాడు వాళ్ళకి. ఆమెన్. హల్లెలూయా. ఏదైతే నీకు అసాధ్యంగా ఉందో కుమారుడా,
కుమార్తె, అది దేవుడు సాధ్యం చేయబోతుండే ఈరోజు నుంచి. ఆమెన్, హల్లెలూయా. పక్కన వాళ్ళు చెప్పండి, ఇప్పుడు దాకా నువ్వు ఏదైతే చేయలేవని అనుకుంటున్నావో ఈరోజు నుంచి దేవుడు కార్యం చేయబోతున్నాడు చెప్పండి. ఏ ద్వారము నీ జీవితంలో, నీ కుటుంబంలో మూయబడి ఉందో దేవుడు ఈరోజు నుంచి దాన్ని తెరవబోతున్నాడని చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవుడు అవి చేయబోతున్నాడు దేవుని పిల్లరా. హల్లెలూయా. గ్రేట్ రెస్టోరేషన్ ఈజ్ అబౌట్ టు కమ్. గ్రేట్ బ్రేక్ త్రూ ఈజ్ అబౌట్ టు కమ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది అయితే విశ్వాసంతో ఉండబోతున్నారో వారే దేవుని సంఘం కాబోతున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని సంఘం అవుతారో వారే ఆయనతో పాటు ఏలబోతున్నారు. చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఇది గ్రేట్ రెవల్యూషన్. హల్లెలూయా. ఎంతమంది పొందుకుంటూ నాకు తెలియదు. ఆమేన్. జక్కయ్య దగ్గరకు వచ్చాడు యేసయ్య. జక్కయ్య దిగిరా అన్నాడు. తొందరగా దిగి వచ్చిండు, ఇంటికి పోయిండు. ఏమన్నాడండి యేసయ్య? ఏం చెప్పాడు ఆయన గురించి? చెప్పయ్యా. ఇతడును దేన్ని బట్టి అయ్యాడు అబ్రహాం కుమారుడు? నేడు ఈ ఇంటికి దేన్ని బట్టి వచ్చింది రక్షణ? దేన్ని బట్టి? చెప్పమ్మా, గట్టి చెప్పండి. ఇతడును అబ్రహాం కుమారుడు అంటే అబ్రహాం ఎవరు? చెప్పండి అయ్యా, చెప్పించాను కదా ఇందాక, గట్టిగా చెప్పాలి. కాబట్టి అతను కుమారుడే ఈయన. ఆమేన్. అబ్రహాంలో ఉన్న విశ్వాసమే ఈయనలో ఉంది. హల్లెలూయా. కాబట్టి ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చప్పట్లు కొడదాం. హల్లెలూయా కదా దేవుళ్ళరా. అలా ఎవరైతే విశ్వాసం ఉంటుందో, విశ్వాసం ఉన్న వాళ్ళు రక్షించబడతారు. ఎవరు రక్షించబడతారో వాళ్ళు దేవుని సంఘం అవుతారు. ఆమేన్. అబ్రహాము దేవుని నమ్మెను, దాంతో ఆయన నీతిమంతుడుగా తీర్చబడ్డాడు. అంతే, దట్స్ ఆల్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 12th యానివర్సరీలో ఎంతమంది అయితే ఇంకా యేసయ్య మీద విశ్వాసం పెట్టలేదో, ఎంతమంది అయితే ఇంకా రక్షణలోకి రాలేదో దేవుని బిడ్డరా, ప్రియమైన దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, యవనస్తుడా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఆమేన్. ఈ 12th యానివర్సరీ, ఈ అకేషన్ నీకు దేవుడిచ్చిన ఒక గొప్ప ఆపర్చునిటీ. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం ఇది. రేపు నీ జీవితంలో ఉందో లేదో నీకు తెలియదు. ఆమేన్, హల్లెలూయా. నేను డిగ్రీ చేస్తున్న దినాల్లో దేవుడు నాకు అన్ని గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇచ్చాడు. రెసిడెన్షియల్ డిగ్రీ ఏపీఆర్డీసీ కర్నూలులో చదువుతున్నాను, సిల్వర్ జూబ్లీ కాలేజీలో. చదువుతున్న దినాల్లో 31st నైట్ సర్వీస్ అయింది. అందరూ వచ్చారు. మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, ఒక యవనస్తుడు వచ్చాడు. ఆ నైట్ మేము అందరం కూర్చున్నాం, చర్చికి వెళ్ళాము, ఆరాధన అయిపోయింది. అయితే ఆ బాబు తన డైరీ ఉంటుంది కదా, ఆ డైరీ కాదు, బైబిల్ ఉంటుంది కదా, బైబిల్లో ఫస్ట్ పేజీ వైట్ పేజీ ఉంటుంది కదండి, ఫస్ట్ తీస్తేనే తెల్ల పేజీ ఉంటుంది, తెల్ల పేజీ. దాంట్లో రాసుకున్నాడు. ఏం రాసుకున్నాడంటే, ఈరోజు డేట్ వేసాడు. ఈరోజు ఏంటి? 31 డిసెంబర్ డేట్ వేసుకున్నాడు. అక్కడ రాసుకున్నాడు, క్లియర్గా రాశాడు, నేను రేపు యేసు ప్రభువును అంగీకరిస్తాను. ఏమని రాశాడంట? నేను రేపు, కింద సంతకం కూడా పెట్టాడు, క్లోజ్ చేశాడు. అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాం. మా పక్కనే హాస్టల్లో, గవర్నమెంట్ కదా, హాస్టల్లో ఉంటాం. వాళ్ళు కూడా వెళ్తున్నారు. తను ఇంకొకరు కలిసి బైక్లో వెళ్తున్నారు. సడన్గా హైవేలో లారీ కొట్టేసింది, స్పాట్లో చచ్చిపోయాడు. హీ వాజ్ డెడ్ ఆన్ ద స్పాట్. ఆ బ్యాగ్ అంతా చెల్లా చెదరైపోయింది. మాకు సమాచారం వచ్చింది, పక్కనే ఉన్న మేము కూడా పరిగెత్తుకుని వెళ్ళాము. వెళ్ళి చూస్తే రక్తం మడుగులు ఉన్నారు. అప్పటికే చచ్చిపోయాడు. అప్పుడు చూస్తే, అవన్నీ చూస్తే దాంట్లో ఎందుకో ఇట్లా తీసి చూస్తే, ఫస్ట్ పేజీలో చూస్తే అప్పుడు రాసుకుంది ఉంది. మా గుండెలు పగిలిపోయినాయి. ఒకవేళ ఆ మాటకు బదులుగా ఈరోజు నేను మందిరానికి వచ్చాను, ఈరోజు దేవుని వాక్యాన్ని విన్నాను, ఈ దేవుడు నా రక్షకుడిని నేను తెలుసుకున్నాను, ఈరోజు నా జీవితాన్ని నా యేసయ్యకి నేను ఇస్తున్నాను అని రాసుకుని ఉంటే ఇంకెంత బాగుండేదో. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి విశ్వాసం ఆ కుమారులకు వచ్చి ఉంటే ఎంత బాగుండేదో. అందుకని బైబిల్లో ఉంది, నేడే చెప్పండి రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. దేర్ ఇస్ నో టుమారో ఇన్ ద బైబిల్ గ్రంథంలో రేపు లేదు దేవుని బిళ్ళరా, ఈరోజే. ప్రియమైన దేవుని బిళ్ళరా,
12th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న అగాపే మినిస్ట్రీ సంఘంలో ఉన్న ప్రతి బిడ్డతో దేవుడు మాట్లాడుతున్నాడు. రేపు నీది కాదు. దేవుడు ఇప్పుడు దాకా చూడండి, ఈ 12 నెంబర్ నుంచి ఎంత అద్భుతమైన విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు నీలో గొప్ప విశ్వాసాన్ని పెట్టాడు. విశ్వాసంలో ముందుకు వెళ్తే నువ్వు దేవుని సంఘం అవుతావు. దేవుని సంఘంగా నువ్వు సాక్ష్యాన్ని కాపాడుకుంటే రేపు ఏలే వాళ్ళలో నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు, దేవుడు నీకు అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు రెస్టోరేషన్ ఇస్తా అంటున్నాడు. దేవుడు నీకు ప్రొవిజన్ ఇస్తానంటున్నాడు. దేవుడు నీకు అబండెన్స్ ఇస్తానంటున్నాడు. ఆలస్యమైన దేవుడు నీకు సమస్తాన్ని నేను ఇస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ వచ్చాడు. కానీ చివరికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనేకులు మనము నామకార్థ క్రైస్తవులాగా వచ్చి చప్పట్లు కొట్టి 2 పాటలు పాడి వెళ్ళిపోయే వ్యక్తివి నువ్వు అయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నువ్వు మళ్ళీ తిరిగి నీ ఇంటికి క్షేమంగా వెళ్తావో లేదో ఎవరికైనా గ్యారంటీ కదా తెలుసండి? గ్యారంటీ ఉందని చెప్పగలరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు. సో టుడే ఈజ్ యువర్ డే. ఈరోజు నీ దినం దేవుడు నీకు ఇచ్చాడు. దేవుని సంగమా, యవనస్తులారా, ఈ దినాల్లో కదా చాలా పాపములు పడిపోయారు, వెనక్కి వెళ్ళిపోయారు. ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్, కంప్యూటర్సు అన్నీ కూడా ఈ తరాన్ని చెడిపేసినాయి. దేవుని స్వరాన్ని వినే తరము లేకుండా అయిపోయింది. దేవునికి దూరస్తులు అయిపోయారు. మొన్న ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఆ ఇంట్లో ఆ పాప చేతులోంచి ఫోన్ తీసేసినందుకు ఇంట్లో ఉన్నవన్నీ పగలగొట్టేసింది. జస్ట్ చేతిలో ఉన్న ఫోన్ తీసేసినందుకు టీవీ పగలగొట్టేసారు. ఇంట్లో ఉన్న కాస్ట్లు అన్నీ పగలగొట్టేశారు మొత్తం. ఆ పేరెంట్స్ ఇంట్లోకి వచ్చి కూర్చొని తల పట్టుకొని ఏడ్చుకుంటున్నారు. ఎందుకంటే కొన్ని లక్షల విలువైనటువంటి సామాను మొత్తం డెస్ట్రాయ్ చేశారు పిల్లలు. అట్లాంటి తరములో మనం ఉన్నాము దేవుని సంగమా. అందుకనే ఈ 12th యానివర్సరీలో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. అందరం లేచి నిలబడదామా? లెట్స్ ఆల్ స్టాండ్ ఫర్ ఎ మినిట్. అందరం లేచి నిలబడదాం. ఎవరు మాట్లాడకండి, ఎవరు అటు ఇటు తిరగకండి. ఒక 2 నిమిషాల సమయం తీసుకుందాం. టేక్ 2 minutes టైం. ఎవరు మాట్లాడకండి. జస్ట్ క్లోజ్ యువర్ ఐస్. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం మీ కళ్ళు మూసుకుందాం. దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఆయన ఏర్పాటు చేసుకున్నాడమ్మా. పిలిచాడు, నా బిడ్డ, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు ఇష్టడవు, ఇష్టరాలవు, శ్రేష్టమైన దానవు, శ్రేష్టమైన వాడవు. ఇదిగో నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో తల్లి గర్భంలో రూపించక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. నా బిడ్డ, నువ్వు నశించి నిత్య నరకానికి లోకంలోకి వెళ్ళడం నా చిత్తము కాదు. ఇదిగో నీ జీవితాన్ని సమర్పించుకో. రేపు నువ్వు జీవించి ఉంటావో లేదో ఎవరికి తెలియదు. కానీ ఈరోజు నీ రోజు. ఇప్పుడు నీవు నేను ఇంకా బ్రతికే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో ఇంకెవరైనా ఈ 12th యానివర్సరీకి వచ్చిన బిడ్డల్లో నేను ఇంతవరకు యేసయ్యని ఎప్పుడు నా సొంత రక్షకుడిగా నేను అంగీకరించలేదు, క్రైస్తవులు మా పేరెంట్స్ కాబట్టి మందిరానికి వచ్చాను, వెళ్ళిపోయాను, చాలా మెసేజ్లు విన్నాను, టీవీల్లో విన్నాను, మీటింగులకు పోయినాను అని నువ్వు అనుకుంటూ ఉంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీవెవరైనా సరే ఈరోజు ఇదిగో ఈ ఒక్క నిమిషం, ఈ గడియ నీకు శ్రేష్టమైంది దేవుని బిడ్డ. ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నీ హృదయాన్ని యేసయ్యకి చేసాయ, నా హృదయంలోకి రా, నువ్వు నా రక్షకుడు, ఇదిగో నేను పాపి, నన్ను క్షమించయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటాను, రేపేం సంభవిస్తుందో నాకు తెలియదు, నేను ఆవిరి వంటి దాన్ని, గడ్డి పువ్వు వంటి దాన్ని, నా జీవితం అది. ఇదిగో నీ సేవకుడి ద్వారా నాతో మాట్లాడారు, నా జీవితాన్ని మార్చుకుంటున్నాను, ఇదిగో ఈ రోజు నుంచి నువ్వు నా రక్షకుడు, నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను అన్నవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎవరు సిగ్గుపడాల్సిన అక్కర్లేదు. నీ కుడి చేయి పైకెత్తి పైకి చూపించండి. ఇదే మొట్టమొదటిసారిగా యేసయ్య నాకు కావాలి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అమ్మా తమ్ముడు, దేవుడిని దీవించును గాక. అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు. ఎవరన్నా వారి పేర్లు రాసుకో.
రాస్తారండి సంబడి తెలిసిన వాళ్ళు, ఈ సంఘస్థులు యవనస్తులు ఎవరన్నా ఆ చేతులు ఎత్తిన వాళ్ళ పేర్లు దయచేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మౌనంగా వాళ్ళ పేర్లు రాసి మీ దగ్గర పెట్టండి. తర్వాత వారిని వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీ కుడి చేయి అట్లనే పైకి ఎత్తండి. హల్లెలూయా. ఈ మొట్టమొదటి సరేసేది చెప్పు, యేసయ్యా నాకు ఈ లోకమొద్దు, ఈ లోకాశలు నాకు వద్దయ్యా తండ్రి, ఇదిగో నా జీవితాన్ని నీకు అర్పించుకుంటున్నాను ప్రభువా. కల్వరి శిలువలో నువ్వు నా కొరకు మరణించావయ్యా, నీ ప్రేమ ఎంత గొప్పది. ఇదిగో ఆదిలో నుంచి ఉన్న విషయాలు మాతో మాట్లాడుతూ వచ్చావు. ఈరోజు 12 మందిని నువ్వు ఏర్పాటు చేసి 12 రాళ్లతో బలిపీఠాలు కట్టారు, 12 గోత్రాలుగా అయ్యారు ప్రభా. 12 మందిని ఏర్పాటు చేసుకున్నారయ్యా. నూతన నిబంధనలు కూడా మేము చూసామయ్యా. అయ్యా అనేకమైన విషయాలు మేము ధ్యానిస్తూ వచ్చాము. వీటన్నిటి ఉన్న మర్మాల్ని కనుక చూస్తాను. కానీ ప్రభా నా జీవితాన్ని నీకు అర్పించకపోతే నేను వ్యర్థురాలను అయిపోతాను. ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఎన్ని చర్చ్ యానివర్సరీ చేసుకున్నా నా బ్రతుకు వ్యర్థము. కాబట్టి ఇదిగో నాయన ఈరోజు ఇక నేను సమయం వ్యర్థం చేయను, ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నా చెప్పి వారలారా మీ కుడి చేయి మంచిగా పైకెత్తండి. చక్కగా సిగ్గుపడాల్సిన అక్కర్లేదమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కన్నీటితో ప్రభు దగ్గర మీ జీవితాన్ని సమర్పించుకోండి. యేసయ్యా నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా, నా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నానయ్యా. హల్లెలూయా. నువ్వు ఈరోజు నుంచి నాకు రక్షకుడు అయ్యా ప్రభువా. నా పాపములను క్షమించేసయ్యా. నాకు దేవుడుగా, నా రక్షకుడుగా, నాకు తండ్రిగా, నా విమోచకుడుగా, నా బ్రతుకులో నువ్వు సమస్తమైన వాడుగా ఉండయ్యా. చేయండి చేయండి, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, కన్నీటితో ప్రార్థన చేయండి. అయ్యా ఇదిగో నా చేయి పట్టుకయ్యా, నా చేయి పట్టుకో ప్రభువా. ఇప్పుడు దాకా నేను వ్యర్థంగా జీవించాను, లోకంలో జీవించాను అయ్యా. నా సొంత ఆలోచనలో వెళ్ళాను, నా సొంత చిత్తంలో వెళ్ళాను, నా సొంత ప్రణాళికలో వెళ్ళాను. నీ ప్రేమను ఎరగని వాడిగా ఉన్నాను, నీ రక్తమును గురించి ఎరగని దానిగా నేను బ్రతికానయ్యా. వేషధారిగా జీవించాను, లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తూ బ్రతికాను. నన్ను క్షమించయ్యా. హల్లెలూయా. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అమ్మా, బాబు, దేవుని బిడ్డ, దేవునికి నీ జీవితాన్ని ఇస్తావా? సమర్పించుకో. నీ చేయి పైకెత్తి సమర్పించుకో. హల్లెలూయా. ఓ రబా షందల రబా షిందిరి బరబా, ఓ రిఖా బాబా బాబా షందల రబా షిందిరి కెరియల రబా షిందిరి బిరాందల రబా షకాందల రబా. హల్లెలూయా. ప్రభుకు సమర్పించుకున్న బిడ్డలతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీ జీవితము ఇంకెన్నడూ ఇప్పుడున్నట్లుగా ఉండదు. దేవుని బిడ్డ, నీ చెయ్యి దేవుడు చూస్తున్నాడు, నీ తీర్మానాన్ని దేవుడు చూస్తున్నాడమ్మా. ఇది వ్యర్థము కాదు. హల్లెలూయా. రబా షకార రబా షికిందిరి రబా. భూమి మీద నువ్వు చేసే తీర్మానాలన్నిటిలో ఇది శ్రేష్టమైన తీర్మానము. హల్లెలూయా. నీ జీవితం అంతా దేవుడు మార్చబోతున్నాడు. ఆయన నీకు రక్షకుడుగా, తండ్రిగా, కాపరిగా, పోషకుడుగా, విమోచకుడుగా ఆయన నీ బ్రతుకులకు రాబోతున్నాడు. హల్లెలూయా. ఆ చెయ్యి పైకెత్తిన వాళ్ళు నాతో కలిసి ఒక ప్రార్థన చేస్తారా? మీ చెయ్యి అట్లాగనే పైకెత్తి నాతో ఈ ప్రార్థన చెప్పండి. నా యేసయ్యా, నీవు నిజదేవుడు అని నేను తెలుసుకున్నాను. నీవే నాకు రక్షకుడవు. కల్వరి సిలువలో నా కొరకు ప్రాణమిచ్చిన దేవుడవు, ప్రశస్తమైన రక్తమును కాచిన దేవుడవు అని నేను తెలుసుకున్నాను. ఇదిగో నా పాపములు నేను ఒప్పుకుంటున్నానయ్యా. ఇప్పటి వరకు నేను బ్రతికిన బ్రతుకు చాలు యేసయ్యా. ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నానయ్యా. నా హృదయంలోకి రండి యేసయ్యా. నా జీవితాన్ని మార్చండి తండ్రి. నూతన జీవితంలోనికి నేను వెళ్తానయ్యా. పరిశుద్ధంగా నేను నీ కొరకు జీవిస్తాను. నా శేష జీవితము నీకే. ఇదిగో నా చేయి పట్టి నన్ను నడిపించయ్యా. నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను. నా మీద నీకు సర్వాధికారమును ప్రభువా నీకు అప్పగిస్తున్నాను. ప్రభువా నన్ను ఏలండి యేసయ్యా. ఈ రోజు నుంచి నా దేవుడవు, నా రాజువు నీవే. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుస్తున్నాను.